అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు స్పీకర్. ఈ సెషన్ వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తరువాత సభ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లోనే ఉన్న కేసీఆర్తో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అయితే బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ నుండి కూడా జగదీష్ రెడ్డి వెళ్లిపోవాలన్నారు అధికారులు. సభలో కాదు రూమ్ లో ఉంటే తప్పేంటంటూ హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. రూల్స్ ప్రకారం బయటకు వెళ్లాల్సిందేనంటూ మార్షల్స్ పట్టుబట్టారు. రూల్ బుక్ లో ఏముందో చూపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. ఈ సెషన్ వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తరువాత సభ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ లోనే ఉన్న కేసీఆర్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ నుండి కూడా జగదీష్ రెడ్డి వెళ్లిపోవాలంటూ మార్షల్స్ అక్కడ పట్టుబట్టారు. అయితే సభలో కాదు రూమ్ లో ఉంటే తప్పేంటంటూ వాళ్ళతో వాగ్వాదానికి దిగారు హరీష్ రావు. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. చీఫ్ రిపోర్టర్ రాకేష్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో రాకేష్, అక్కడ ఏం జరుగుతోంది? ప్రస్తుతం మార్షల్స్ తో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ప్రస్తుతానికైతే జగదీష్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి బయలుదేరారు. అక్కడ నిరసన తెలిపి తెలంగాణ భవన్కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ముందుగా అసెంబ్లీలో సస్పెన్షన్కు గురైనటువంటి జగదీష్ రెడ్డిని బయటికి వెళ్ళిపోవాలని స్పీకర్ ఆదేశించారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి అసెంబ్లీ లోపలే ఉన్నటువంటి ఎల్పీ రూమ్లో కూర్చున్నారు. ఎల్పీ రూమ్లో కూర్చొని ఉండగానే మార్షల్స్ వచ్చి ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవాలంటూ ఆయన అక్కడి నుంచి పంపించాలంటూ కొంతమంది మార్షల్స్, చీఫ్ మార్షల్స్ అక్కడికి వచ్చారు. ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే సభలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ మైక్ ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. అప్పుడే ఎల్పీ రూమ్లోకి కేటీఆర్ ఎంటర్ అయ్యారు. కేటీఆర్ ముందే చీఫ్ మార్షల్, కొంతమంది మార్షల్స్ సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని బయటికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే కేటీఆర్ అడ్డుకున్నారు. ఆ వెనకాలే వచ్చినటువంటి హరీష్ రావు, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా అడ్డుకొని రూల్ ప్రకారం మీరు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళాలని ఆదేశిస్తున్నారు. అసలు రూల్ బుక్లో ఏముంది మీరు తీసుకురండి. అసెంబ్లీలో సస్పెన్షన్ అంటే హౌస్లో మాత్రమే సస్పెన్షన్, అసెంబ్లీ పరిసర ప్రాంతాలకు రావద్దనో అసెంబ్లీ లోపలికి రావద్దనో లేదు. ఇంతకు ముందు కూడా ఈ ప్రాక్టీస్ ఉంది. గత 10 ఏళ్లలో చాలామంది సస్పెండ్ అయినా ఎవరు కూడా అసెంబ్లీ లోపలికి రాకుండా లేరు. కాబట్టి ఈ రూమ్లో, ఎల్పీ రూమ్లో ఉండొచ్చు, అసెంబ్లీ లోపలికి రావచ్చు, ఇన్నర్ లాబీలోకి మాత్రం రాకూడదు, హౌస్లోకి మాత్రమే వెళ్ళకూడదు. అంతవరకే సస్పెన్షన్ ఉంటుంది. కాబట్టి మొత్తం అసెంబ్లీ ప్రాంగణం మొత్తానికి సస్పెన్షన్ ఉంటుందనేది తప్పు. అవసరమైతే మార్షల్స్ ఏమైనా రూల్ బుక్ ఉంటే తీసుకురండి అంటూ వాదించారు. వాగ్వాదం జరిగింది. చాలాసేపు వాగ్వాదం జరిగిన తర్వాత మార్షల్స్ మళ్ళీ అసెంబ్లీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి రూల్ బుక్లో ఏముందో కనుక్కొని వస్తామంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత జగదీష్ రెడ్డిని తీసుకొని దీనిపైన నిరసన వ్యక్తం చేద్దాం, సస్పెన్షన్ కరెక్ట్ కాదు, అసలు ఏం జరిగింది, ఆయన ఏం మాట్లాడారు, వీడియో రికార్డింగ్ అఖిల పక్షాలకు చూపించామని అడిగాము. అంతకు మించి ఒకవేళ విచక్షణాధికారం ఉపయోగించి మీరేమైనా తప్పు జరిగింది, తప్పుగా మాట్లాడారు ఆ సభ్యులు అనుకుంటే బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడానికి, విచారం వ్యక్తం చేయడానికి కూడా సిద్ధమంటూ స్పీకర్ దగ్గర చెప్పాం. దాంతోపాటుగా అఖిలపక్షం దగ్గర వీడియో చూపిస్తే వాళ్ళేం చర్యలు రిఫర్ చేసినా తీసుకోండి అంటూ కూడా చెప్పాం. ఇవన్నీ కాకుండా అసెంబ్లీలో 3 గంటలు వాయిదా వేసి 3 గంటల తర్వాత సస్పెన్షన్ అంటూ ప్రకటించారు. అట్లీస్ట్ కనీసం సస్పెండ్ గురి చేసే ముందు సస్పెండ్ అయిన సభ్యుడికో లేకపోతే సస్పెండ్ అవుతున్నటువంటి ఆ సభ్యుడికి సంబంధించినటువంటి పార్టీ మిగతా సభ్యులకు ఎలాంటి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కాబట్టి దానికి నిరసనగా మేము కొంత ఆందోళన వ్యక్తం చేద్దాం, నిరసన చేద్దామంటూ ప్రస్తుతానికి ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించారు. అక్కడికి కూడా అలౌ చేయకపోతే ప్రస్తుతానికి బయటకు వెళ్ళారు. బయట 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లిబర్టీ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర, గన్ పార్క్ దగ్గర ధర్నా చేసే అవకాశాలు, అక్కడే నిరసన వ్యక్తం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాకేష్, క్షమాపణ ఒకవేళ అఖిలపక్షం భేటీ ఏర్పాటు చేసి ఆ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఒకవేళ క్షమాపణ చెప్పాల్సి వస్తే చెప్తాము అని కూడా సిద్ధంగా ఉన్నా కూడా డైరెక్ట్ సస్పెన్షన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది. మంత్రులందరూ మాట్లాడారు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ మాట్లాడారు. ఒక దళిత
స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక దళితుడిగా స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తిని అవమానపరిచే విధంగా సభా సాంప్రదాయాలను తుంగలోకి తొక్కి కొంత ప్రజలు కూడా సభ పట్ల, సభ గౌరవం పట్ల కొంత అండర్ ఎస్టిమేట్ చేసే విధంగా మాట్లాడారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేటువంటి అవకాశం లేదు. ఇంతకుముందు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండానే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్తులు ఇద్దరిని కూడా మొత్తం ఎక్స్పెయిల్ చేశారు. సభ నుంచే సభ సభ్యత్వాన్ని తొలగించారు. కానీ మేము అలాంటి డిమాండ్ వస్తున్నప్పటికీ, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అలాంటి డిమాండ్ వస్తున్నప్పటికీ ప్రజాస్వామ్య విలువలను దృష్టిలో పెట్టుకొని గౌరవించి కేవలం సస్పెన్షన్ వేటు మాత్రం వేస్తున్నామంటూ డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ సభ్యుడిని పూర్తిగా ఎథిక్స్ కమిటీకి అప్పచెప్పాలి, సభ్యునిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ స్టాచ్యూ దగ్గర, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూర్చుని నిరసన తెలుపుతున్న దృశ్యాలని కూడా మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద ఇప్పుడే. సో కేటీఆర్ తో పాటు మిగతా సభ్యులందరూ కూడా అక్కడ కూర్చున్నారు. నెక్స్ట్ బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది? ఈ రోజైతే నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఇక సస్పెండ్ అయిన సభ్యుని మళ్ళీ తీసుకునేటువంటి అవకాశం ఉండదు. కానీ ఈ రాబోయే రోజుల్లో జరిగేటువంటి ప్రతి బిజినెస్లో దీన్ని అయితే ఖచ్చితంగా లేవనెత్తారు. మరొకసారి స్పీకర్ని కలుస్తారు, పునరాలోచించాలని, ఇప్పటికైనా ఏం జరిగింది, ఎలాంటి తప్పు మాట్లాడారు, వాటన్నిటినీ ఎథిక్స్ కమిటీకి వేస్తామంటున్నారు. కానీ ఎథిక్స్ కమిటీ ఇంతవరకు వేయలేదు, ఎథిక్స్ కమిటీ ఈ అసెంబ్లీలో లేదు. అట్లాంటిది ఎథిక్స్ కమిటీకి వేస్తామంటూ ఎలా చెప్తారు? దాన్ని సాగదీసే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ సభ్యులు బయటకు వెళ్తూ మాట్లాడారు. అసలు ఎథిక్స్ కమిటీయే ఫామ్ చేయలేదు ఈ అసెంబ్లీలో. అలాంటి కమిటీ లేనటువంటి దానికి ఎథిక్స్ కమిటీకి పెడతాము, అప్పటి వరకు సస్పెన్షన్లో పెడతామంటూ చాలామంది మాట్లాడారు, చాలామంది సభ్యులు మాట్లాడారు. దాన్ని కూడా రేస్ చేస్తాము. వీటన్నిటిపైన మళ్ళీ ఒకసారి స్పీకర్ని పునరాలోచించాల్సిందిగా కోరుతాము. దీనిపైన ఏం మాట్లాడకుండానే, ఎలాంటి తప్పుడు మాట మాట్లాడకుండానే, అగౌరవపరిచేలాగా, అవమానపరిచేలాగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే కావాలని కక్ష సాధింపుగా ఒక సస్పెన్షన్ వేటు వేశారు. కావాలనే అసెంబ్లీలో జరుగుతున్నటువంటి బిజినెస్ని, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలని ఒక పక్కదారి పట్టించే విధంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చేశారంటూ ఇప్పటికే ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా. వాళ్ళు కొద్దిసేపు అయితే ఇప్పుడు ధర్నా చేస్తారు, ఆ తర్వాత మార్షల్స్ అక్కడి నుంచి కూడా బయటకు వెళ్ళిపోమనే అవకాశం ఉంటుంది. అక్కడ ఎక్కువసేపు కూర్చొని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి వెళ్తే ఇక రేపు హాలిడే ఉంది, ఎల్లుండి నుంచి జరిగేటువంటి సభలో మళ్ళీ ఇదే అంశాన్ని లేవనెత్తేటువంటి అవకాశం ఉంది.